సామర్లకోట నుండి పెద్దాపురం వచ్చే దారిలో దారి పొడవునా దేవాలయాలు వచ్చినాయి. కానీ అప్పుడప్పుడు దారిలో కొన్ని దరిద్రాలు కూడా కనిపడే అని ఇంకనూ ఈ కింద విధంగా మన దేశం శివం పరమశివం సత్యం శివం. మనకెందుకండి పడుకోబెట్టిన శవం నిలబెట్టిన శవం. కాబట్టి శివం మాకు కావాలి, శవం మాకు వద్దు. ఈ శవం బ్యాచ్కి వెళ్ళే వాళ్ళు కూడా మన వల్ల పుట్టిన వాళ్ళే. ఆ విషయం వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళకు గుర్తు చేయాలంట. ఏదైతే దారిలో దరిద్రాలు ఉన్నాయో అవన్నీ దేవాలయాల కింద మారిపోవాలంట. ఆ ఇసుక మనదే, ఆ ఇటుకలు మనవే. వాడు మర్చిపోయాడు, గుర్తు చేద్దాం. కొండనెత్తినవాడు మనకుండగా, కోదండం పట్టినవాడు మనకుండగా, విషం తాగి మరణించిన వాడు మావాడై ఉండగా, 2 చెక్కలు 3 మేకులు మాకు దండగా, మాకు ఎందుకు చెప్పు. పై విధంగా అన్యమతస్థులు వారి మనోభావాలు కించపరుస్తూ వ్యాఖ్యానించారు. సదరు విషయం తమకు తెలియజేస్తూ రాధా మనోహర్ దాస్పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అని చెప్పని వాసంశెట్టి శేషారావు కంప్లైంట్ ఇచ్చాడు. నమస్తే అండి. దారి పొడవునా కనపడ్డ చర్చులను దరిద్రముతో పోల్చేటువంటి మిస్టర్ రాధా మనోహర్ దాస్ గారు మానవుడి దేహములోనే మరుగయ్యున్నటువంటి సర్వశక్తిమంతుడిని కృపాసత్య సంపూర్ణుడిగా మహిమపరిచేటువంటి సజీవ రాళ్ల సమూహమే ఈ చర్చిలు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరిచిపోయినటువంటి యావత్ భారతానికి గుర్తు చేస్తున్నాము. ఇక విషయానికి వస్తే, ఘోర పాపమును నేరక చేసినప్పుడు దారిద్ర్యమును పరిహారముగా పొందినటువంటి వారికి ఇక్కడ దారిద్ర్యము అనగా పాపపు నియమము కలిగినటువంటి ప్రాణమును ఆధారముగా చేసుకుని లోకముతో వ్యభిచరిస్తున్నటువంటి మానవుడి యొక్క మనస్సు యుక్తకాలమున అట్టి ప్రాణమును వదిలి ఒంటరైనటువంటి క్షణమే ఈ దారిద్ర్యము అయి ఉండగా, ఈ మాదిరిగా ఈ దారిద్ర్యమునే పొందినటువంటి వారికి కలిగే చీకటిలో లేదా మృత్యు అనుభవములో సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థులను ప్రాణం పోయి తెలివి తప్పని ఇట్టి దారిద్ర్యము నుండి రక్షించి ధనవంతులుగా చేయుట కొరకు గుణాతీతము నాశనరహితము అయినటువంటి తన నిత్య జీవమును అనుగ్రహించుట కొరకు తాను ధనవంతుడయ్యుండియు పాపము విషయములో చచ్చి ఉన్నటువంటి వారి నిమిత్తం దరిద్రుడాయను అని అనుభవపూర్వకముగా మేము చెప్పేటువంటి ఈ విషయాలను తెలియని మీ వాళ్ళకి తెలియచెప్పగలరు నాయన. కొండనెత్తినటువంటి వాడిలో, కోదండం పట్టినటువంటి వాడిలో ఏ ఆత్మ అయితే పనిచేసిందో అదే ఆత్మ మృత్యువులో మెలకువగా ఉన్నటువంటి దరిద్రులను రక్షించుటకు విమోచించుటకు యుగముల అంతమందు పంచభూతాలను శరీరముగా ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా అనగా క్రీస్తుగా వ్యక్తమయ్యున్నది అని 2 చెక్కలు 3 మేకుల ద్వారా పంచభూతాలకు కారణమైనటువంటి కామమును భగవద్గీత 3వ అధ్యాయము 41వ శ్లోకములో చెప్పినట్లుగా మొదటగా బంధించి ఇదియే శవము యొక్క అనుభవము అయి ఉండగా, భగవద్గీత 10వ అధ్యాయము 34వ శ్లోకము, 11వ అధ్యాయము 32వ శ్లోకము, 50 నుండి 52 శ్లోకాలు మరియు 8వ అధ్యాయము 3వ శ్లోకములలో ఆత్మ విషయాలను అనగా సువార్తను ముందుగానే వెల్లడించినటువంటి ప్రకారముగా అట్టి శ్లోకాలను నెరవేర్చుట కొరకు క్రీస్తు మృత్యువుకే మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానుడైనటువంటి ఆచార్యుడిగా లోకము విషయంలో చచ్చి ఉన్నటువంటి శరణార్థులకు అనగా మీరు చెప్పేటువంటి దరిద్రులకు లోకమును జయించినటువంటి తన అట్టి ప్రాణమును అనుగ్రహించుటకు ప్రత్యక్షమయ్యేటువంటి వాడై ఉన్నాడు అని మేము ప్రకటించేటువంటి ఈ సువార్త నీవు చచ్చి సున్నమైతే గాని అర్థము కాదు నాయన. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.